ఎలక్ట్రీషియన్ 15 నెలలుగా విధులు నిర్వహిస్తున్న వేతనాలు రావడం లేదని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన దుర్గం లింగేశ్వర్ మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా దండపల్లి ఐటీడీఏ పరిధిలోని డివిజన్ ఇంజనీరింగ్ కార్యాలయంలో పరిధిలోని మండలాల్లోని ఆశ్రమ పాఠశాలలో విద్యుత్ సేవలు మరియు నాకు నిర్దేశించిన విధులను సక్రమంగా నిర్వహించినప్పటికీ వేతనాల కోసం అధికారుల చుట్టూ మరియు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. దీంతో రోజు కుటుంబ పోషణ భారం పెరుగుతుందని, ఈ విషయంపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని కోరారు. నేను ట్రైబల్ డిపార్ట్మెంటు దండపల్లి డివిజన్ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో ఎలక్ట్రీషియన్గా విధులు నిర్వహిస్తున్నాను. వివో గారి ఆదేశాల మేరకు 27/7/2023న దండపల్లి సబ్ డివిజన్ ఆఫీస్లో జాయిన్ అయినాను. ఇప్పటి వరకు 14 నెలల నుంచి ట్రైబల్ డిపార్ట్మెంటు ఆశ్రమ పాఠశాలలో ఎలక్ట్రీషియన్గా విధులు నిర్వహిస్తున్నాను. కలెక్టర్ గారికి సాలరీ రావడం లేదని ఫిర్యాదు చేసినాము. అయినా ఇప్పటి వరకు ఎలాంటి జీతం ఇవ్వలేదు. మొన్న కూడా పత్రికా ప్రకటనలో, మీడియా, యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రకటనలు జారీ చేసిన అధికారులు ఏమాత్రమూ స్పందించడం లేదు. జిల్లా కలెక్టర్ చేసిన కలెక్టర్ గారు కూడా ఇప్పటి వరకు రాలేదు. వెంటనే అధికారులపైన విచారణ జరిపించి నాకు జీతం ఇప్పించగలరని నా యొక్క మనవి. నెలల నుంచి నాకు ఇప్పటి వరకు జీతం రావడం లేదు. ఇంటి కుటుంబ పోషించడానికి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాను. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి దీనిపైన విచారణ జరిపించి నాకు నెలకు వేతనం ఇచ్చేలా చర్య తీసుకోవాలి.